హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ అయితే ఇవాళ మార్కెట్ చాలా హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ నిన్న నైట్ మనకు జరిగింది. సో ఏదైతే నిన్న వీడియో ఉండేనో వీడియో కింద కమెంట్లో కూడా నేను పిన్ చేశాను అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నైట్ నేను అప్డేట్ చేశాను. ఇవాళ మార్నింగ్ మనం చూసినట్టయితే ప్రైస్ మార్కెట్ ప్రీ ఓపెనింగ్ మార్కెట్స్లోనే మనకి 1200 పాయింట్స్ పాజిటివ్గా చూపించింది. నిన్న నైట్ మనకి గిఫ్ట్ నిఫ్టీ 600 పాయింట్స్ ఉండే. ఇవాళ మార్నింగ్ మనం చూసినట్టయితే ప్రీ ఓపెనింగ్ మార్కెట్ 1200 పాయింట్స్ పైనగా చూపించేసరికి నేను మీకు ఒక వాయిస్ నోట్ కూడా పెట్టాను. క్లియర్లీ ఏదైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో ఫస్ట్ టిక్లోనే మీరు బై సైడ్ సి సైడ్లో వెళ్ళకండి, బికాస్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇది డైలీ క్యాండిల్ ఓపెన్ అవ్వడం, మార్కెట్ వచ్చేసి దగ్గర ఆల్ టైమ్ హైస్కి దగ్గరలో ఓపెన్ అయింది అండ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మార్కెట్ ఫాల్ అయింది అండ్ ప్రాఫిట్ బుకింగ్ మనకి కనిపించింది. ఎవరైతే సి సైడ్లో పొజిషన్స్ క్యారీ చేశారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సి సైడ్లో బుక్ చేసిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో, సో ఆప్షన్ సెల్లర్స్ అంతా ఇవాళ లాస్లో ఉంటారు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళకైతే ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ లాగానే ఈ పాయింట్లో ఈ ఏరియాలో ఎవరైతే స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్స్ కానీ వేసి ఉంటారో ఆప్షన్ సెల్లర్స్, వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇంత హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల వితౌట్ హెడ్జింగ్ కనుక ఉండుంటే వాళ్ళే చాలా వరకు క్యాపిటల్ అయితే లాస్ అయ్యి ఉంటారు. ఓకే, సో ఇక్కడ మీకు మన పోర్ట్ఫోలియోస్ ఏవైతే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో అన్నీ కూడా చాలా గ్రీన్లో కనిపిస్తుండొచ్చు. బట్ ఆప్షన్ సెల్లర్స్కి వాళ్ళ కొంచెం నెగిటివ్. ఆప్షన్ బయర్స్ ఎవరైతే సి సైడ్లో హోల్డ్ చేశారో వాళ్ళకైతే బెనిఫిట్. అందుకోసం ఎప్పుడైనా సరే విత్ హెడ్జ్ ట్రేడ్ చేయాలి. వితౌట్ హెడ్జ్ ఈవెన్ మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నా సరే ఆప్షన్ సెల్లింగ్లో అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. సో దాంట్లో మీరు కంపల్సరీగా మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు హెడ్జ్ పెట్టి చేయాలంటే మీ లాస్ని ఒక డిఫైన్ చేసుకొని చేశారనుకోండి, ఇలాంటివి అన్ఎక్స్పెక్టెడ్ న్యూసెస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం పోర్ట్ఫోలియోస్ కానీ ఎక్కువగా లాస్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏదైతే లెవెల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మనం చూస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అన్నీ కూడా హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి. దాని తర్వాత ఇంట్రాడేలో 5 minutes టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, ఇంట్రాడేలో అండ్ కంప్లీట్లీ సైడ్ వేస్ అయిపోయింది. ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఇవాళ అది కూడా వర్క్ చేయలేదు బికాజ్ ఆఫ్ హ్యూజ్ గ్యాప్ అప్ వల్ల. ఆల్రెడీ నేను ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. అండ్ ఇప్పుడు మనకి నిఫ్టీ వచ్చేసి మనకి లో వచ్చేసి వాళ్ళ మీరు చూసారనుకోండి 25,600కి దగ్గరలో ఉంది. ఇక్కడ మీరు చూస్తే 25,600 దగ్గరలో ఉంది. అండ్ అప్సైడ్ టాప్లో మనం చూసామనుకోండి ఏదైతే మనకి ఆల్ టైమ్ హైస్కి దగ్గరలో మనకి టాప్ ఉంది. ఓకే, ఇది మనకి ఆల్ టైమ్ హైస్ దగ్గరలో టాప్ ఉంది. సో ఈ మిడ్ పాయింట్ ఈ క్యాండిల్ ఒక మిడ్ పాయింట్ ఏరియా మనం తీసుకున్నాం అనుకోండి 26,000 లెవెల్ అండ్ 25,900 లెవెల్, ఈ రెండు లెవెల్స్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. ఇదే లెవెల్స్ దగ్గరలో మనకి ఇంట్రాడేలో 5 minutes టైం ఫ్రేమ్లో ఆల్గో లెవెల్స్ కూడా ఉండే. సో మార్కెట్ స్ట్రాంగ్లీ బుల్లిష్ అవ్వాలి అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ మళ్ళీ వచ్చి ఇక్కడ 25,450 లెవెల్ దగ్గర కానీ 400 లెవెల్ దగ్గర కానీ ప్రీవియస్లీ ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్స్లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అప్ సైడ్ బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్స్ కొద్దిగా గ్యాప్ని రీఫిల్ చేస్తే, లేకుంటే మార్కెట్ ఇక్కడ 25,450 ఆర్ 400 లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఎంటైర్ గ్యాప్ ఉందో గ్యాప్ని కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం సింపుల్ ప్లాన్ ఏం చేద్దామంటే 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 5 minutes కానీ 15 minutesకి వెళ్దాం బెస్ట్. కొంచెం క్యాండిల్స్ కొంచెం క్లియర్లీ కనిపిస్తాయి మీకు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ జోన్స్ మీరు చూసుకోండి. ఈ జోన్ నేను డ్రా చేస్తాను, ఈ జోన్స్ మీరు కూడా మార్క్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో రెడ్లోనే మార్క్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మనం నోటీస్ చేస్తే ఈ ఏరియాలో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ప్రైస్ టెస్ట్ చేసింది. ఓకే, సో ఈ ఏదైతే ఇవాళ డేలో ఉందో అది 25,600 దగ్గరలో ఉంది. వన్స్ ఒకవేళ ఇవాళటి లో బ్రేక్ అయింది అనుకోండి, ప్రైస్ డౌన్ సైడ్ ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి రావచ్చు అండ్ డౌన్ సైడ్ ఒక -200 పాయింట్స్ డౌన్ సైడ్
రావచ్చు ప్రైస్ అనేది. సో ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ డౌన్ సైడ్కి అండ్ 25,450 అండ్ 25,400 వైపు ఆ 25,500 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ వరకు టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. అండ్ మార్కెట్ బుల్లిష్కి కన్వర్ట్ అవ్వాలి అంటే ఇక్కడ కూడా ఒక జోన్ని డ్రా చేసుకోవచ్చు మనం. సో ఇక్కడికి ఒక జోన్ని డ్రా చేస్తాను నేను అప్ సైడ్కి. సో అది వచ్చేసి మనకి ఈ ఏరియాలో, ఓకే, ఈ ఏరియా వచ్చేసి మీకు ఈ ఏరియాలో కూడా మనం చూసారనుకోండి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్లో కూడా ఒక టెస్ట్ చేసిన లెవెల్ ఉంది. అది వచ్చేసి అప్ సైడ్కి 25,900 ఈ లెవెల్లో మీరు చూసినట్టయితే అప్ సైడ్లో యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఏరియా అది. సో మార్కెట్ ప్రైస్ కనుక రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 25,850 ఆ 25,900 బ్రేక్ చేస్తే మార్కెట్ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. సిఈ సైడ్లో 26,000 ఫస్ట్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది, దగ్గరలో రెసిస్టెన్స్. అది బ్రేక్ అయింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అవే మనకి టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. 26,200 అండ్ 300 లెవెల్స్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. సో ఇవాళ రేంజ్ లో ప్రైస్ మార్కెట్ ఓపెన్ అయ్యి ఇదే లెవెల్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అవాయిడ్ చేయండి. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బ్రేక్ డౌన్లో ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి ఎప్పుడైతే ఈ సపోర్ట్కి రీచ్ అవుతుందో ఇక్కడ నుంచి మనం ఒకసారి బుల్లిష్లో ప్లాన్ చేయొచ్చు. 25,450 అండ్ 25,400 లెవెల్ దగ్గర ఒకవేళ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకోకుంటే కనుక మళ్ళీ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 25,100 అండ్ 120 లెవెల్స్ వరకు టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, క్లియర్గా అండి నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుందాం. సేమ్ 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో యాజ్ యూజువల్ బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూసారనుకోండి ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ పైన ఓపెన్ అయింది. అండ్ అక్కడ నుంచి మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్గా చూపిస్తాను ఫస్ట్, దాని తర్వాత మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఇక్కడ మనం చూసామనుకోండి మార్కెట్ ఓపెన్ అవ్వడం మాత్రం హ్యూజ్గా ఇక్కడ ఓపెన్ అయింది, దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఒక ఆల్ టైమ్ హైస్ దగ్గరలో మార్కెట్ ఏదైతే క్యాండిల్స్ రిజెక్షన్స్ ఫేస్ చేసిందో ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి 59,700 లెవెల్, 59,700 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే ఇక్కడ డౌన్ సైడ్కి గ్యాప్ని రీఫిల్ చేయడానికి ప్రైస్ రావచ్చు. అక్కడి వరకు రావచ్చు. ఫస్ట్ అయితే 59,400 అండ్ 59,300 వరకు రావచ్చు. సో ఇది మళ్ళీ సపోర్ట్ లెవెల్, ఇక్కడ నుంచి బౌన్స్ చేయొచ్చు ప్రైస్. లేకుంటే ఈ లెవెల్స్ కూడా బ్రేక్ చేసింది అనుకోండి 58,900 వరకు డౌన్ సైడ్లో గ్యాప్ రీఫిల్ చేయడానికి రావచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో సింపుల్ ప్లాన్, మార్కెట్ ఏదైతే ఇవాళ లో ఉందో అది బ్రేక్ చేస్తే ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. బట్ ఇక్కడ క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టండి, బికాస్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఏదైతే గ్యాప్ రీఫిల్ చేస్తుందో అక్కడ కొంచెం క్వాంటిటీ తక్కువ పెట్టండి. ఎందుకంటే మార్కెట్ ఎనీ పర్టికులర్ పాయింట్ నుంచి అయినా సరే మార్కెట్ మళ్ళీ బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. ఓకేనా. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే గ్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక కూడా వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ మార్కెట్ ఒకవేళ ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, సో ఈ గ్యాప్ సపోర్ట్ లెక్క కూడా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు మనకి చూసినట్టయితే ఈ లెవెల్స్ కింద ఉంటే మనం బేరిష్ ప్లాన్ చేద్దాం తక్కువ క్వాంటిటీతో. అండ్ అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ ప్రైస్ వచ్చేసి 60,200 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, క్లియర్గా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్కి వెళ్దాం. సో సెన్సెక్స్ చార్ట్ కూడా పెడతాను. సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో సెన్సెక్స్లో కూడా మీరు చూసారనుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ టాప్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది అండ్ అది కూడా రెసిస్టెన్స్ ఏరియా. అండ్ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ డౌన్ సైడ్లో ఓపెన్ అయిన తర్వాత అండ్ మార్కెట్ స్టిల్ పాజిటివ్ అయితే క్లోజ్ చేసింది. బట్ ఈ ఏరియా మీరు చూసారనుకోండి, ఈ ఏరియా నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి ఒకసారి రిజెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఆ పర్టికులర్ సపోర్ట్ లెవెల్ దగ్గర సెన్సెక్స్ అయితే ఉంది. సో సెన్సెక్స్ ఇక్కడ 83,400 పెట్టుకోండి, రౌండ్ ఫిగర్ 83,400 లెవెల్ సపోర్ట్ లెవెల్. వన్స్ ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 83,850 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మళ్ళీ మార్కెట్ సి సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. ఓకే, అప్ సైడ్కి. లేదు మార్కెట్ డౌన్ సైడ్ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి రావాలంటే 83,400 కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు ఇక్కడ డౌన్ సైడ్కి. అండ్ డౌన్ సైడ్లో ఫస్ట్ టార్గెటెడ్ పాయింట్ అండ్ సపోర్ట్ ఏరియా వచ్చేసి 82,765. ఇది మనకి సపోర్ట్ లెవెల్. ఇది బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ 82,100 వైపు మార్కెట్ వస్తున్నట్టు అండ్ ఈ లెవెల్స్ వరకు మళ్ళీ మార్కెట్ రావచ్చు. ఇక్కడ పీ సైడ్లో మళ్ళీ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ కాల్స్ మనం చూసామనుకోండి రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం.
అండ్ ఇక్కడ మనం చూస్తే 26,000 లెవెల్ దగ్గర 1,20,000 మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ఇవాళ ఎక్స్పైర్ అయింది కాబట్టి డేటా అంత రిలివెంట్గా ఉంటుంది. స్టిల్ అయినా మనం డేటా చూసినట్టయితే 1,20,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ 63,000 మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది 26,000 లెవెల్ దగ్గర. ఈ లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్కి మనం చూసామనుకోండి 25,800 లెవెల్ అండ్ దాని కింద 25,500 లెవెల్ దగ్గర మనకి కనిపిస్తుంది. సో 25,500 to 26,000 లెవెల్ ఏరియా కనిపిస్తుంది అప్ సైడ్కి అండ్ డౌన్ సైడ్కి. సో 25,500 సపోర్ట్ లెవెల్ అండ్ 26,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. యాజ్ ఆఫ్ నో US30 మనం చూసామనుకోండి ఫ్లాట్ ఉంది. అండ్ US టెక్ చూస్తే 150 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. అండ్ డాక్స్ వచ్చేసి 74 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. అండ్ హ్యాంగ్సాంగ్ వచ్చేసి 150 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ US మార్కెట్స్ పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తున్నాయి. అండ్ ఓన్లీ హ్యాంగ్సాంగ్ వచ్చేసి నెగిటివ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. క్రిప్టో బిట్కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకుందాం. సో క్రిప్టో కూడా ఇంపార్టెంటే. సో ఎవ్రీడే మనం క్రిప్టో కూడా ట్రేడ్స్ ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీడే మనం ట్రేడ్స్ చేస్తున్నాం కాబట్టి క్రిప్టో కూడా మనం చూద్దాం. యాజ్ ఆఫ్ నో నేను ఇక్కడ 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను. సో ఇక్కడ మీరు చూస్తే క్రిప్టోలో సో క్రిప్టో వచ్చేసి యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ స్టిల్ మార్కెట్ బేరిష్లో ఉంది. టెక్నికల్లీ ఆల్రెడీ మీకు రీసెంట్గా 3 days కిందనే ఒక వీడియో చేశాను. క్రిప్టో ఎవ్రీ వీకెండ్లో మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుంటాం. సో ఎవ్రీ వీక్ అది ఫాలో అవుతుంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర నాకు కనిపిస్తుంది. ప్రైస్ వచ్చేసి నిన్న మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర సో క్రిప్టో స్కాల్పర్ బై సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఇక్కడ నుంచి ఇది ట్రేడ్ ప్లాన్ చేసాము. ఆల్మోస్ట్ 79,200 వరకు హై చేసింది. స్టిల్ ఇంకా కూడా ఆ ట్రైలింగ్ అసలు హిట్ అవ్వలేదు. 77,490 ఇక్కడ పెట్టాను. 77,500 ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అవుతే అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ మళ్ళీ ఈ లో వరకు అంటే 74,376 ఆర్ 74,400 వరకు టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అనుకోండి ఇక్కడ నుంచి 79,300 లెవెల్ పైన మార్కెట్ కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే టువర్డ్స్ 82,000 ఆర్ 81,000 వరకు మళ్ళీ మార్కెట్ ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ వరకు టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 79,300 పైన వెళ్తే ఇక్కడ నుంచి మనం బులిష్ ప్లాన్ చేయొచ్చు బిట్కాయిన్. ఓకే, అండ్ బిట్కాయిన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ట్రేడ్ వచ్చేసి నేను వీకెండ్లో తీసుకుంది. సో ఆల్రెడీ నేను అనాలిసిస్ ఏదైతే చెప్పానో దాని బేసిస్ పైన. అండ్ ఇక్కడ మనకి క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే 8,000 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. ఇవాళ ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను మీకు. సో దాంట్లో క్రిప్టో ప్రీమియం మెంబర్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసింది కూడా చూపించాను. క్రిప్టో ఛానల్లో కూడా ట్రేడ్ ఇచ్చాను ఇది. ఓకే, సో 8,000 పాయింట్స్ మార్కెట్లో డౌన్ సైడ్లో ప్రాఫిట్ని బుక్ చేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఈ జోన్ కన్సాలిడేషన్ జోన్ ఉంది కదా ఈ జోన్ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అవుతే ఇక్కడ మనం బులిష్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు బిట్కాయిన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథీరియం చూసుకుందాం. సో ఇథీరియం కూడా పెడతాను ఇక్కడ. సో ఇథీరియం వచ్చేసి 2300 ట్రేడ్ అవుతుంది. సో ఇథీరియం స్ట్రక్చర్ కూడా యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ బెరిష్ ఉంది. కాకపోతే ఇక్కడ పాజిటివ్కి రావాలి ఇథీరియం అంటే అట్లీస్ట్ ఇథీరియం 2400 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి అప్పుడు బులిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఈ లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ ఏరియా ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి ఇథీరియం రావాలంటే ఇథీరియం అట్లీస్ట్ ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ క్యాండిల్ ఏదైనా ఫామ్ చేసి క్లోజ్ చేసింది అనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళు 228 ఆర్ 2280 కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి అండ్ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ ఇక్కడ ఏదైతే లో ఉందో దగ్గరలో ఆ లో వరకు. ఓకే, అది వచ్చేసి 2200 అండ్ 2200 కిందకి కూడా మార్కెట్ అనేది రావచ్చు అండ్ 2200 కిందకి కూడా ప్రైస్ అనేది రావచ్చు. సో బులిష్ అవ్వాలంటే 2400 పైనే మనం బులిష్ అవ్వచ్చు ఇథీరియంలో. సో ఓకే, క్లియర్ అండి. బిట్కాయిన్ కానీ ఇథీరియం కానీ మీరు ట్రేడ్ చేయాలి మాతోని అంటే సో నేను ఏదైతే ప్రాసెస్ చెప్తానో దాన్ని ఫాలో అవ్వండి. సో ఫస్ట్ అయితే మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్కి రండి, కోర్సెస్ పైన క్లిక్ చేయండి. సో కోర్సెస్ పైన క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. సో కంప్లీట్ వీడియోస్ అన్ని చూడండి. చూసిన తర్వాత మీకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత సో అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు, ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. కింద రిఫరల్ లింక్ కింద ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, కమెంట్ బాక్స్లో ఫస్ట్ కమెంట్ బాక్స్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత శాంపుల్ ట్రేడ్ తీసుకొని అండ్ మీరు నాకు వాట్సాప్ చేశారనుకోండి సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ కొత్త ఫీచర్ కూడా వచ్చింది, స్పాట్ ట్రేడింగ్ కూడా వచ్చింది. ఇంతకుముందు మనకి
క్రిప్టో తీసుకొని హోల్డ్ చేయలేము డెల్టా ఎక్స్చేంజ్లో. ఇప్పుడు మీరు క్రిప్టో తీసుకొని కూడా హోల్డ్ చేయవచ్చు. కాకపోతే స్పాట్ ట్రేడింగ్కి లెవరేజ్ ఉండదు. సపోజ్ మీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయనుకోండి, 1000 రూపీస్ వర్త్ ఆఫ్ బిట్కాయిన్ తీసుకోవచ్చు, 1000 రూపీస్ వర్త్ ఆఫ్ ఇథీరియం తీసుకోవచ్చు. లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా దాన్ని హోల్డ్ చేయవచ్చు. ఓకే, సో సేమ్ లైక్ మనం ఈక్విటీ ఎలా అయితే తీసుకొని హోల్డ్ చేస్తామో, లైక్ రిలయన్స్ స్టాక్ కానీ యాక్సిస్ బ్యాంక్ స్టాక్ కానీ, సో అలాగే స్పాట్ ట్రేడింగ్ అనమాట. సో దాన్ని మనం తీసుకొని హోల్డ్ చేయవచ్చు లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు. బట్ ఐఎన్ఆర్లోనే తీసుకోవాల్సి వస్తుంది. ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో కంప్లీట్లీ ఐఎన్ఆర్, బ్యాంక్ డిపాజిట్ కూడా ఐఎన్ఆర్ అవుతుంది, అండ్ మనం ఏదైతే విత్డ్రాల్ కూడా ఐఎన్ఆర్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటికల్లీ అది డాలర్స్లో కన్వర్షన్ అవుతుంది, అండ్ స్టాండర్డ్ రేట్ ఉంటుంది, అండ్ విత్డ్రాల్ కానీ అండ్ డిపాజిట్ కానీ 85 రూపీస్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే స్పాట్ ట్రేడింగ్ కూడా ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన లైవ్ అయిపోయింది. సో ఈ బెనిఫిట్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి కంప్లీట్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాని, సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి పెట్టాను డెల్టా ఎక్స్చేంజ్ రిలేటెడ్గా. మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫోల్డర్ ఉంది, దాంట్లో వెళ్ళారనుకోండి. సో మొబైల్ ట్రేడింగ్, మొబైల్ యాప్లో ఎలా ట్రేడింగ్ చేసుకోవాలి, అండ్ ఏదైతే అప్లికేషన్ ఉందో బ్రౌజర్లో ఎలా ట్రేడ్ చేసుకోవాలి, కంప్లీట్గా వీడియోస్ అన్నీ ఉన్నాయి. మీరు పేషెన్స్గా ఉండి కొంచెం టైం ఇచ్చి చూసుకున్నారనుకోండి, క్లియర్లీ అన్నీ అర్థమవుతుంది క్రిప్టో రిలేటెడ్గా కూడా. ఓకే, సో కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాన్ని ఫాలో అండి. అండ్ అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఎవ్రీ డే మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియోస్ వస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా ఏదైనా న్యూస్ అప్డేట్స్ ఉన్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లోనే ఇన్స్టెంట్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.